హలో అండి. యాక్చువల్గా నేను విజయవాడ నుంచి వైజాగ్కి ఫస్ట్ టైం ట్రావెల్ బ్లాగ్ చేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు కూడా జర్నీ చేసాం కానీ ఎక్కువ చూడం, కానీ బ్లాగ్ అనేది చేయలేదు. ఇట్లా వీడియో తీసి పోస్ట్ చేయడం అలాంటివి ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. అసలు మనకి ఎంత టైం పడుతుంది, ట్రైన్లో వెళ్తే బెటరా, సో కార్లో వెళ్తే బెటర్, లేదా బండి మీద వెళ్తే బెటర్గా ఉంటుందా అని చెప్పి సో చూసుకున్నాను ఫస్ట్ టైం. కానీ నాకేంటంటే నాకు డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్, బైక్ మీద డ్రైవింగ్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం నేను చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని. సో ముందుగానే ఒక 1 వీక్ ముందుగానే బండి అంతా కొంచెం రిపేర్ చేయించుకొని, టైర్స్ అన్ని మార్పించి, సర్వీసింగ్ చేయించి, సో కొంచెం మంచిగా బండి రెడీ చేసుకొని ఎప్పుడైతే మేము వెళ్దాం అనుకున్నామో ఆ 1 వీక్ నుంచి ఇవన్నీ స్టార్ట్ చేసి మ్యాక్సిమం రేపు జర్నీలో ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్గా ట్రావెలింగ్ చేసేటప్పుడు వేసుకుంటారు కదా కోటు, అలాంటివి వేసుకోలేదు. జస్ట్ నార్మల్గానే షర్ట్ వేసేసుకొని, కానీ హెల్మెట్ కొంచెం మాస్క్లు అవి పర్ఫెక్ట్గా వేసుకొని బయలుదేరాము. మేము బయలుదేరేసరికి మార్నింగ్ 6:05 అట్లా అయింది. అంటే 6 గంటల 5 నిమిషాలు అట్లా అయింది మేము బయలుదేరేసరికి. మార్నింగ్ కాబట్టి మేము ఏంటంటే రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, గన్నవరం మీదుగా వస్తున్నాం కాబట్టి సో ఆ టైంలో ట్రాఫిక్ పెద్దగా లేదు, కొంచెం ఫ్రీగా ఉంది. యాక్చువల్గా 7 తర్వాత 8 తర్వాత అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉండేది, టైం ఎక్కువ పట్టేది. సో ఆ టైంలో ఎక్కువ ట్రాఫిక్ లేదు కాబట్టి మాకు కొంచెం బెటర్గా అనిపించింది. ఫ్రీగా ఆల్మోస్ట్ మేము రాజమండ్రి వరకు కూడా చాలా తొందరగా వెళ్ళగలిగాం. యాక్చువల్గా మధ్యలో టిఫిన్ ఆగుతూ, ఏదైనా కాఫీ టీ కానీ ఆగుతూ వెళ్దామని చెప్పి అనుకున్నాం ఫస్ట్. కానీ ఎప్పుడైతే ట్రాఫిక్ లేదు సో కొంచెం బెటర్గా అనిపించి డైరెక్ట్గా కొట్టేసాం అనమాట. ఆల్మోస్ట్ రాజమండ్రికి చాలా తొందరగా వెళ్ళిపోయాం. 7:30, 7:45కి అట్లా రాజమండ్రి వెళ్ళిపోయాం. మాకే ఆశ్చర్యం వేసింది, ఏంటబ్బా రాజమండ్రి ఎంత తొందరగా వచ్చింది, సో కరెక్ట్గా మనం బయలుదేరామా లేకపోతే టైం ఏమైనా తప్పు చూసుకున్నామా అని చెప్పి అనుకున్నాం. కానీ లేదు, యాక్చువల్గా రాజమండ్రికి చాలా తొందరగా వచ్చేసాము. ఆల్మోస్ట్ 6కి అంటే 8:59, 7:30 కాదు 8:15 అట్లా అయింది. సో 8:15కి అట్లా రాజమండ్రి వచ్చాము. అది కూడా మేము హైవే మీదుగా వస్తాం కాబట్టి డైరెక్ట్ ఊళ్ళోకి రాం కదా, రాజమండ్రి ఊళ్ళోకి రాం కాబట్టి డైరెక్ట్ హైవే మీద కాబట్టి సో మనకి ఏంటంటే కొంచెం టైం తగ్గుతుంది. లోపలికి ఊళ్ళోకి వచ్చి వెళ్ళి చేసేసరికి టైం ఎక్కువ పడుతుంది. సో హైవే కాబట్టి డైరెక్ట్గా మనం వైజాగ్ వెళ్ళేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతాం అనమాట. సో మేము ఇంకా రాజమండ్రి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:15 అట్లా అయింది. 8:15కి రాజమండ్రిలో కొంచెం ఏదైతే గోదావరి బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత సో అప్పుడు టిఫిన్కి ఆగి ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అట్లా టిఫిన్ చేసాము. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బయలుదేరాం. ఇంతకుముందు ఆల్రెడీ మేము హైదరాబాద్ వరకు, గుంటూరు నుంచి హైదరాబాద్ వరకు బండి మీద డ్రైవింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో కొంచెం ఆ ధైర్యంతోనే మనం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆల్మోస్ట్ 350-370 కిలోమీటర్స్ వస్తుంది విజయవాడ నుంచి, సో చేయొచ్చు అని అనుకున్నాము. సో దానివల్ల మొత్తం చూసుకొని రూట్ మ్యాప్ అదంతా చూసుకొని ముందుగానే బయలుదేరాం అనమాట. అంటే ఇంకా రాజమండ్రి ఊళ్ళోకి వెళ్ళవసరంలా, ఊళ్ళోకి వెళ్ళకుండా డైరెక్ట్గా బైపాస్ ఉంది ఏలూరు, డైరెక్ట్ కొడితే ఇంకా రాజమండ్రి దాటంగానే ఇంకా అలాగా డైరెక్ట్గా మనకి అన్నవరం, తుని, అనకాపల్లి ఇలా వస్తాయి అన్నమాట. సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాం ఎక్కడ ఆగకుండా. కానీ మధ్యలో టిఫిన్కి కానీ కాఫీకి కానీ ఒక 3 సార్లు అలా ఆగాము. సో 3 సార్లు కూడా చూసుకుంటే ఒక 45 minutes to 50 minutes అట్లా మొత్తం మీద మేము ఆగాము. కానీ మాకు అర్థం కాని విషయం ఏంటంటే విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చేసరికి చాలా తొందరగా వచ్చాము, కానీ రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఎందుకో కొంచెం డిస్టెన్స్ అనిపించింది. మేబీ కొంచెం కిలోమీటర్స్ ఎక్కువ ఉండటం వలన ఏమో. విజయవాడ నుంచి రాజమండ్రికి మేబీ 170 to 190 అట్లా ఉండొచ్చు డిస్టెన్స్. సో గోదావరి డైరెక్ట్గా మనం బైపాస్ మీద ఎక్కాం కాబట్టి మనకు పెద్దగా ట్రాఫిక్ లేదు, సో ఫ్రీగా వచ్చేసాము. కానీ కొంచెం రాజమండ్రి నుంచి ఆల్మోస్ట్ మనం అన్నవరంకి అట్లా రాగానే కొంచెం మనకి హైవే మీద ట్రాఫిక్ కనపడింది. మరి ఎక్కువ కాదు, పర్వాలేదు, కొంచెం ట్రాఫిక్ అనేది ఉంది. కానీ ఏదైనా సరే చూసుకుంటే మేము 12:30 కల్లా వైజాగ్లో ఉన్నాం. అంటే మాకు అదే అర్థం కాల, ఏంటబ్బా ఇంత తొందరగా వచ్చేసామా, లేకపోతే ఇప్పుడు ట్రైన్లో జర్నీ చేసినా లేకపోతే బస్సులో జర్నీ చేసినా 12 గంటలు పడుతుంది, కానీ బండి మీద జర్నీ చేస్తే తొందరగా ఎలా రాగలిగామనేది మాకు ఇంతవరకు అర్థం కాల.
సో మేమేమన్నా స్పీడ్గా వెళ్ళాము అంటే మ్యాక్సిమం 80లోనే వెళ్ళాను, ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళలేదు. 120 లేదు, 70, 80 అంతే, ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళాలి. సో ఇలా మేము 6కి బయలుదేరేసరికి 12:30 కల్లా వైజాగ్లో ఉన్నాం. అంటే 6.5 hours మధ్యలో కాఫీకి టీకి టిఫిన్స్కి ఆగినా సరే ఒక 40 నిమిషాలు అది తీసేయండి. సరే ఎట్లా లేదన్నా 6 hours వేసుకోండి. సో 6 hours బండి మీద యావరేజ్ స్పీడ్తో కనుక మనం రాగలిగితే 6 hours వచ్చేసాం వైజాగ్కి. సో నేనేంటంటే ఈవినింగ్ వరకు పట్టిద్దేమో అని చెప్పి అనుకున్నాను, కానీ ఈవినింగ్ వరకు పట్ల. మధ్యాహ్నం 12:30 కల్లా వెళ్ళిపోయాము. 12:30కి వెళ్ళి మా వైఫ్ వాళ్ళ రిలేటివ్స్ వైజాగ్లో ఉన్నారు. సో ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం. కొంచెంసేపు అయ్యాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం మొత్తం చూసేసి వైజాగ్లో మొత్తం తిరిగేసి బండి మీద కొద్దిసేపు అయ్యాక ఆల్మోస్ట్ 2:33కి అట్లా ఎన్ఏడి జంక్షన్ దగ్గర గోపాలపట్నం ఉంది. గోపాలపట్నంలో వైఫ్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళిపోయాం అన్నమాట. ఇంతవరకు మాకు అర్థం కాని విషయం అదే, ఏంటబ్బా అయితే తొందరగా వెళ్ళామని. మేము ఎప్పుడైనా సరే ట్రైన్లో కానీ బస్సులో కానీ జర్నీ చేస్తే, కారులో కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే బండి మీద జర్నీ చేస్తే మేబీ ఇంట్రెస్ట్ వలనో లేకపోతే పెద్దగా అది ఏదో అర్థం కావాల, కానీ తొందరగా వెళ్ళిపోయాం. అట్లా ఏదన్నా సరే వైజాగ్కి చాలా తొందరగా వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ 6 hours వైజాగ్ వెళ్ళిపోయాక ఒక 2:33కి అట్లా నా వైఫ్ని కొంచెం వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో వదిలేసి, సో నేను ఒక్కడిని ఇంకా బండి మీద మొత్తం ట్రిప్ వేద్దామని చెప్పి ఒకసారి వచ్చాను అనమాట. 3కి అట్లా బయలుదేరాను. గోపాలపట్నంలో 3కి అట్లా బయలుదేరితే ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసాము. మన హైవే మీదుగా ఏదైతే ఆర్కే బీచ్ ఉందో, అంటే కైలాసగిరి కొండ ఆర్కే బీచ్ మీదుగా ఆ షిప్ యార్డ్ పైప్కి రావడానికి ట్రై చేశాను అనమాట. యాక్చువల్గా షిప్ యార్డ్ దగ్గర ఏంటంటే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒకసారి షిప్ యార్డ్ మీదుగా నుంచి రోజ్ హిల్ ఉంటుంది, అక్కడ ఆ రోజ్ హిల్ వెళ్ళటానికి ట్రై చేయి, కొంచెం బాగుంటుంది, అక్కడ వ్యూ పాయింట్ అది బాగుంటుంది, సో ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. సో ఎలాగో వైజాగ్ వచ్చాం కదా అని చెప్పి ట్రై చేశాను. ఇట్లా ఇదిగో ఇప్పుడు నేను వెళ్తుంది అక్కడికి షిప్ యార్డ్ మీదుగా రోజ్ హిల్కి వెళ్తుంది అనమాట. రోజ్ మేరీ హిల్ అంటారు. సో అక్కడికి వెళ్తున్నాను. దగ్గరే, మరీ ఎక్కువ దూరం ఏం కాదు. మ్యాక్సిమం నాకు ఎక్కువ టైం కూడా పట్టల. ఆల్మోస్ట్ ఆర్కే బీచ్ నుంచి ఎక్కువ టైం కూడా పట్టలేదు, 10 to 15 minutesలో వెళ్ళిపోయాను. ఇప్పుడు మనం ఎక్కుతున్నది ఆ బండి మీద వెళ్తున్నది ఏంటంటే రోజ్ మేరీ హిల్ అనమాట. ఇది ఎక్కువ హైట్ లేదు, తక్కువే ఉంది, కానీ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంటుంది అని చెప్పి తెలిసిన ఫ్రెండ్ చెప్తే, సో ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి వ్యూ పాయింట్, ఎప్పుడు రాలేదు కదా అని చెప్పి వచ్చాను. కానీ వచ్చిన తర్వాత క్లైమేట్ అదంతా కొంచెం బాగానే ఉంది. వర్షం పడట్లేదు కాబట్టి కొంచెం బాగానే ఉంది. వర్షం పడితే మేము ఇబ్బంది అయిపోయేదేమో. సో అందుకని స్పీడ్గానే రాగలిగాను రోజ్ మేరీ హిల్కి. వచ్చిన తర్వాత మొత్తం ఈ ఏదైతే చర్చ్ ఉందో ఈ చర్చ్ దగ్గర ఒకసారి మొత్తం పైనుంచి కింద వరకు చూశాను, అసలు ఎలా ఉంది ఏంటి. అట్మాస్ఫియర్ అంతా బాగుంది ఇక్కడ ఈ చర్చ్ దగ్గర. ప్లెజెంట్గా ఎక్కువగా గాలి వీస్తూ ఉంటుంది, కొండ మీద కాబట్టి ఎక్కువ గాలి వస్తుంది. అంటే మాకు కనపట్లేదు, అది కొంచెం గాలి అనేది వస్తుంది. కానీ ఈ వన్స్ రోజ్ మేరీ హిల్ ఎక్కాక ప్రతి అడుగడుగుకి ఒక చోట రాసింది వీడియోస్ తీయకూడదు, ఫొటోస్ తీయకూడదు అని. నాకు అర్థం కాల, ఏంటబ్బా అందరూ ఫోన్లు పట్టుకొని ఉంచున్నారు, వీడియోస్ తీయొద్దు ఫోటోలు తీయొద్దు అని చెప్పి అంటున్నారు అని నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం వచ్చాను కదా, అర్థం కాలేదు. అయినా సరే నేను కూడా ట్రై చేశాను, వీడియోస్ ఫొటోస్ తీయడానికి ట్రై చేశాను. కానీ లొకేషన్స్ అయితే బాగున్నాయి. పైనుంచి మనం ఏదైతే హిల్ పాయింట్ ఉందో అక్కడ నుంచి మొత్తం లొకేషన్స్ చూడటానికి ట్రై చేశాను. మ్యాక్సిమం అంత కవర్ చేశాను. ఒక్కొక్కసారి కొంచెం ఎందుకో ఎవరైనా అంటారేమో, అంటే వీడియోస్ తీస్తున్నాం కదా, కానీ అందరూ మామూలుగానే దిగుతున్నారు, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు, కానీ అడుగడుక్కి రాసిందనమాట ఇక్కడ ఫొటోస్ తీయకూడదు, వీడియోస్ తీయకూడదు అని. కానీ ఇక్కడ నుంచి ఏదైతే ఆ షిప్ యార్డ్ ఉంది అంతా షిప్ యార్డ్ అనమాట. మ్యాక్సిమం నేను కుదిరినంత మేర వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేశాను. కానీ మంచి మంచి లొకేషన్స్, అంటే నేను చూసేటప్పుడు బాగున్నాయి కానీ వీడియోలో ఎలా ఉన్నాయో తెలియదు, కానీ నేను చూసేటప్పటికి చాలా బాగుంది ఆ వ్యూ పాయింట్ అది. ఇంకొకటి ఇక్కడ నుంచి కొన్ని లొకేషన్స్ నేను వీడియో తీశాను, ఒకసారి చూడండి.
రోజ్మేరీ హిల్ చూడటం అయిపోయాక మళ్ళీ అక్కడ నుంచి షిప్ యార్డ్ నుంచి కిందకి దిగి మనకి జగదాంబ సెంటర్ మీదుగా జగదాంబ సెంటర్ మీదుగా ఇట్లా ఆర్కే బీచ్ వైపు వచ్చే రూట్ ఉంది. సో ఈ రూట్లో వచ్చేసరికి మనకి కిందకి ఒక పాయింట్ ఉంటుంది, వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, అది బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం రోడ్డు పైనుంచి కిందకి దిగేటప్పుడు సో అక్కడి నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళాను. ఆర్కే బీచ్ దగ్గర ఇవాళ ఆదివారం కాబట్టి ఆ రోజు చాలామంది జనం ఉన్నారు, కానీ వ్యూ అయితే చాలా బాగుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుందంటే లొకేషన్స్ చూపించేటప్పుడు బాగానే చూపిస్తుంది, కానీ జనసంచారం లేని రోడ్లు వైపు చూపిస్తుంది ఎక్కువ శాతం. అది నాకు అర్థం కావట్లేదు. సో దానివల్ల జనసంచారం లేని రోడ్ల వైపు వెళ్ళేసరికి ఏంటి రోడ్డు ఇట్లా ఉన్నాయి, మనకు వచ్చింది కరెక్టా కాదా రూట్ అని చెప్పి అనుకుంటా ఉన్నాను. కరెక్టే, కానీ ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్ చూపిస్తుంది అనమాట గూగుల్ మ్యాప్. సో దానివల్ల జనసంచారం లేని రోడ్లు, ట్రాఫిక్ లేని రోడ్లు వెతికి చూపించి మనకు చూపిస్తుంది. ఇంకా వేరే రూట్లు కూడా ఉంటాయి, కానీ ఎక్కువ శాతం అవి చూపిస్తుంది. సో దానివల్ల కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఈ రోడ్లు చూపిస్తుంది. నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, కరెక్టా కాదా మనం వచ్చింది వేరే రూట్ వైపు తీసుకెళ్తుందని. మనం రీసెంట్గా ఉంటాం గూగుల్ మ్యాప్స్ కొంచెం తప్పు చూపిస్తుంది అని. సో అలాగే అనుకున్నా, కానీ కరెక్ట్గానే చూపిస్తుంది. ఏదైనా సరే జనసంచారం లేని రోడ్ల వైపు తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడే కొంచెం కాఫీ తాగి మ్యాక్సిమం ఆర్కే బీచ్ వైపు వెళ్ళి ఒకసారి వీడియో తీశాను.